హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చేస్తున్న ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అబ్బా, నేను డైట్ వీడియోలు ఆల్మోస్ట్ మనం 5 years అయింది ఛానల్ పెట్టి. 5 years నుంచి ఎక్కువ శాతం నేను కవర్ చేసింది వెయిట్ లాస్, హెల్దీ రెసిపీసే. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ 1000 వీడియోస్ ఉంటే అందులో 850 to 900 ఇవే ఉంటాయి కదా. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు, కానీ ఈ వీడియో ఎందుకు లేట్ చేశానో నాకు తెలియదు, కానీ ఇన్ని రోజులకి దీనికి ముహూర్తం వచ్చిందనమాట. చాలామంది నన్ను కామన్గా ఇన్స్టాగ్రామ్లోనో నా పర్సనల్ నా నెంబర్ తెలిసిన వాళ్ళు చేసే మెసేజో లేదా కింద కమెంట్స్లోనో అడిగేది, అక్క లేదా గౌతమి వారం రోజులు బాగానే చేస్తున్నాం, వారం రోజుల తర్వాత మోటివేషన్ పోతుంది, చేయడానికి క్రేవింగ్స్ వచ్చేస్తాయి, అది తినాలని ఇది తినాలని రోడ్డు మీద అలా వస్తుంటే బజ్జీలు ఎవరో వేస్తూ ఉంటారు, ఆ వాసన అలా ముక్కుకు తగులుతూ ఉంటుంది, తగలంగానే ఇంకా మేము కంట్రోల్ చేసుకోలేము. అసలు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? నీకు అనిపించదా? నీకు క్రేవింగ్స్ రావా? నువ్వేం చేస్తావు? నేనేమన్నా పెద్ద ఆకాశంలో నుంచి ఊడిపడ్డానా ఏంటి నాకు క్రేవింగ్స్ రావు అని చెప్పడానికి? ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి అబ్బా, ఇష్టమైన ఫుడ్ మీద డెఫినెట్గా వస్తాయి, అవునా? సో ఎలా కంట్రోల్ చేస్తావు ఏంటి? హౌ టు కంట్రోల్ ఫుడ్ క్రేవింగ్స్ అనో, జంక్ ఫుడ్ క్రేవింగ్స్ అనో, షుగర్ క్రేవింగ్స్ అనో రకరకాలు చెప్తారు. సో ఏంటి ఎలా చేస్తావు అని అడుగుతారు. సో దానికి నేను ఎలా కంట్రోల్ చేస్తాను, అసలు జనరల్గా ఈ క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను బాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నేను ఆన్లైన్ కూడా చెక్ చేశాను అనమాట. జనరల్గా ఆన్లైన్ చెక్ చేసిన దానికన్నా కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్స్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో ఒకటే పాయింట్ మెన్షన్ చేస్తారు, కానీ మన ఎక్స్పీరియన్స్ అనేది రియల్గా మనం ఫీల్ అయ్యాం. ఓకే, నేను దీన్ని ఇలా కంట్రోల్ చేసుకున్నాను అనేది ఒక ఎగ్జాంపుల్ మనమే. సో అది చెప్పడం, షేర్ చేయడం నాకు తెలిసి మంచిది అని నేను అనుకుంటా. సో నేను ఎలా అనేది కంట్రోల్ చేసుకుంటాను, నేను ఎలా ఫుడ్ క్రేవింగ్స్, నాకేం జంక్ ఫుడ్ క్రేవింగ్ ఉండదా, నాకేం షుగర్ క్రేవింగ్ ఉండదా, ఇవన్నీ అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఇవాళ అయితే ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా ఎలా అనేది. సో అదేంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, ఇంతకీ విషయం ఏంటంటే నాకు కూడా ఉంటుంది అబ్బా, లైక్ అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే నాకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను షుగర్ తిన్నాను. షుగర్ అంటే కొంతమందికి స్వీట్ ఇష్టం, కొంతమందికి హాట్ ఇష్టం. సో నాకు షుగర్ క్రేవింగ్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు గబుక్కున్న జిలేబీ చూడంగానేనో, లేదా పాలకోవాలు చూడంగానేనో, లేదా ఇంకో కేసర్ చూస్తే రవ్వ కేసర్ చేస్తేనో, ఇంకోటి ఉంటేనో అబ్బా తినేయాలి అనే ఇది ఉంటుంది చూసారా, అది నాకు ఎప్పుడూ లేదు, ఎప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు సంక్రాంతి పండుగప్పుడు అరిసెలు వండితే ఆ వేడిగా ఉన్నప్పుడు కొంచెం చలివిడి వేడిగా అలా స్టవ్ మీద నుంచి తీసిన, పొయ్యి మీద నుంచి దింపిన ఒక అరిసె, అంతకు మించి అవి అయిపోయేలోపు ఇంకొకటి కూడా ముట్టుకునేదాన్ని కదా. అసలు ఏ డబ్బాలో ఉన్నాయి కూడా చూసేదాన్ని కదా. ఎందుకంటే బేసిక్గా నాకు షుగర్ అనేది ఇష్టం లేదు, హాట్ ఐటమ్ ఇష్టం. నాకు హాట్ ఐటమ్ కన్నా కూడా నా పర్సనల్గా నాకేంటంటే నిల్వ ఉన్నటికన్నా అలా వండి ఇలా తింటాం చూసారా, వేడిగా స్టవ్ మీద నుంచి అలా తీసి ప్లేట్లోకి వస్తాయి, లైక్ పకోడీలు, బజ్జీలు అలా అప్పటికప్పుడు చేసి, అలాంటివి నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. అంతేగాని షుగర్ క్రేవింగ్ అనేది తక్కువే. కానీ చాలామంది షుగర్ లైక్ చేస్తారు, చాలామందికి జంక్ ఫుడ్ క్రేవింగ్ ఉంటుంది. మార్నింగ్ అంతా చక్కగా లెగుస్తారు, ఒక డీటాక్స్ తాగుతారు, తర్వాత ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తింటారు, ఓట్స్ ఇడ్లీయో ఏదో ఒకటి, తర్వాత ఒక మంచి లంచ్ రోటీస్తోనో ఏదో తింటారు. అన్నీ అయిపోయి సాయంత్రానికి అయ్యేసరికి మనసు పీకుతూ ఉంటుంది. పొద్దున్న నుంచి హెల్దీగా తిన్నాం, చాలా క్యాలరీస్ తక్కువ తీసుకున్నాం, హెల్దీగా తీసుకున్నాం, ఈ ఒక్క పూట ఒక 4 బజ్జీలు తింటే చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది, ఇదే ఆలోచిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ క్రేవింగ్ అయినా, షుగర్ క్రేవింగ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మైండ్ కంట్రోల్. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పదు. అబ్బా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాంలే గౌతమి, అసలు ఇంకెందుకు, ఇది కూడా తినని గాడికి ఉన్నది ఒకటే జీవితం అని చెప్పి కబుర్లు చెప్తే కష్టం నిజంగానే. ఎందుకంటే తెలిసి అంటే అలా అని చెప్పి అవి తినేవాళ్ళు ఏమన్నా అన్హెల్దీగా ఉండి తొందరగా ఇదే చచ్చిపోతున్నారా, హెల్దీగా తినేవాళ్ళు ఏమన్నా 100 years బతుకుతున్నారా అంటే అది మన చేతుల్లో లేదబ్బా. ఎవరికి ఎప్పుడు ఏ టైంకి ఏది అవ్వాలో ముందు అది అవుతుంది, దాన్ని మనం ఎలాగో ఆపలేం. అలా అని చెప్పి తెలిసి చేతులారా పాడు చేసుకోకూడదు కదా.
అవునా? సో నేనేం చెప్తున్నానంటే మైండ్ కంట్రోల్ అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ పాయింట్, ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అనేది మన మనసుకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఒక యాపిల్ ఫ్రూట్ పెట్టారు, పక్కన ఒక బౌల్ యాపిల్ సైజ్ అంత బిర్యానీ బౌల్ పెడితే ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అనేది పిల్లలకు కూడా తెలుసు. ఈవెన్ మా అశ్వత్ కూడా చెప్తాడు, ఇది జంక్ ఇది హెల్దీ అని చెప్పి తెలుసు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి స్కూల్లో జంక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని నేర్పిస్తారు కదా, సో తెలుసు. సో మనం ఏది తింటే హెల్దీగా ఉంటాము అనేది మన మైండ్కి మనం ఫీడ్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. రెండోది, అలా అని చెప్పి నేను రెండోది కంప్లీట్గా స్కిప్ చేయమని చెప్పట్లా. మనం 1 వీక్ డైట్ ఫాలో అయితే ఇదంతా ఎవరైనా, ఇది లావుగా ఉన్న వాళ్ళనే కాదు, సన్నగా ఉన్న వాళ్ళు, నార్మల్ వెయిట్ మెయింటైన్ అవుతున్న వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మేము సన్నగానే ఉన్నాం కదా, మేమేం లాభం అవ్వాలి అని చెప్పి డబడబడబ తినేస్తే కనిపించడానికి అలానే ఉన్నా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా హైక్ అయిపోతాయి, షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనమే చూడాలి. సో వారం రోజులు డైట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, 1 వీక్ డైట్లో ఒక రోజు చీట్ మీల్ పెట్టుకుంటాం మనం అని చెప్పి. ఆ చీట్ మీల్ కూడా డిన్నర్ కాకుండా లంచ్ ఉండేలాగా చూసుకొని ఆ చీట్ మీల్లో మీకు ఇష్టమైనది ఏదైనా తినొచ్చు. తినమన్నాం కదా అని చెప్పి ఇవాళ చీట్ మీల్ కదా అని చెప్పి ఏమన్నా ఎక్కువగా ఒక పెద్ద గంగాళం అంత తింటామా? తినలేం కదా. మన పొట్ట ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకే తింటాం, అంతకన్నా ఎక్కువైతే తినలేం. సో బిర్యానీ తిన్నా, ఇంకోటి తిన్నా, పిజ్జా తిన్నా, ఏదైనా లంచ్లో ప్రిఫర్ చేసి డిన్నర్కి వెళ్లకుండా 1 డే చీట్ మీల్లో వీక్లీ వన్సే అని చెప్పి దాంట్లో ఆ ఇష్టమైన ఫుడ్ కొద్దిగా తింటాము. సో దాన్ని కాంపెన్సేట్ చేస్తా కొంచెం మన వర్కౌట్ అనేది ఆ నెక్స్ట్ డే అది మనం పెంచుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. అలా అని చెప్పి చీట్ మీల్ పెట్టుకున్నాం కదా అని చెప్పి ప్రతిరోజు చీట్ మీల్ పెట్టుకుంటే ఇంకా చేసే డైట్కి అర్థం ఉండదు. వీక్లీ వన్స్, దట్ టు ఇన్ లంచ్, అంతే. సో కంట్రోల్ చేసుకోవడం మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది. రెండోది, ఇంకోటి దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మన అద్దం ముందు వెళ్ళి నుంచుంటే అబ్బా మనకే తెలుస్తుంది మనం ఎలా ఉన్నాము అని. సో లావు తగ్గాలనుకున్న వాళ్ళకైతే అది వర్కౌట్ అవుతుంది, అవునా? సన్నగా ఉన్న వాళ్ళకైతే హెల్దీగా ఉండడం కోసం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. 2, ఫస్ట్ ఏదైనా క్రేవింగ్, అది జంక్ ఫుడ్ క్రేవింగా, షుగర్ క్రేవింగ్, ఆర్ వాట్ ఎవర్ ఫుడ్ క్రేవింగ్ వచ్చినప్పుడు అది ఫాల్స్ క్రేవింగ్స్ అవ్వచ్చు. నిజంగా మనకు అప్పుడు ఆకలి అవ్వకపోవచ్చు, దాహం వేస్తూ ఉండొచ్చు. దాహానికి కూడా మనకి పొట్ట ఎంటీగా అనిపించి దాహానికి కూడా మనకి ఏదో తినాలనిపించవచ్చు. ఒక పెద్ద గ్లాసు లేదా ఒక చెంబు నీళ్లు తాగండి, ఒక బాటిల్లో హాఫ్ నీళ్లు తాగండి అలా అనిపించినప్పుడు. సో అది తాగితే మనకి మ్యాక్సిమం ఆ ఫీలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అది చాలా ప్రాక్టికల్గా చాలా నిజంగా పనిచేస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఎప్పుడన్నా అలాంటి క్రేవింగ్స్ వస్తే అది ఆకలి, మనకేంటంటే కొద్దిగా ఏదన్నా మంచినీళ్ళు అవుతున్నా కూడా వెంటనే ఆకలి ఫీలింగ్, దాహం కన్నా కూడా దాహానికి కూడా ఆకలి ఫీలింగ్ అనేది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు మంచిగా ఒక గ్లాస్ వాటర్ తాగండి, ఒక 1.5 గ్లాస్ వాటర్ ఫుల్గా తాగేసి కొద్దిసేపు కామ్ డౌన్ అయితే ఆ ఫీలింగ్ కంప్లీట్గా పోతుంది, డెఫినెట్గా పోతుంది. ఇది అయితే నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యేది. రెండోది. 3, మీరు తినే బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే మీరు తినే బ్రేక్ఫాస్ట్లో మంచిగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ వెయిట్, ఇప్పుడు సపోజ్ 60 కేజీలు ఒక మనిషి వెయిట్ ఉంటే 1 కేజీకి 1 గ్రామ్ చొప్పున జనరల్గా 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాలంట ప్రతి మనిషికి. కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్లో, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటాం. మిగిలిన ఫుడ్స్లో తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో తీసుకునేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ వచ్చేసరికి ఎంతసేపు ఉప్మా, దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రోటీన్ ఉండదు, ఉంటుంది కానీ ఎక్కువ ప్రోటీన్ ఉండదు, అలా ప్రిఫర్ చేస్తాం. సో బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రూపంలో తీసుకుంటారు? అది ఎగ్ ఆమ్లెట్ రూపంలో తీసుకుంటారా, బాయిల్డ్ ఎగ్ రూపంలో తీసుకుంటారా, లేదా ఉడకబెట్టిన శనగలు నట్స్ రూపంలో తీసుకుంటారా, లేదా సోయా రూపంలో తీసుకుంటారా, సోయా మిల్క్ రూపంలో తీసుకుంటారా, ఆర్ ఇంకో రకంగా తీసుకుంటారా అనేది మనకు అనవసరం. బట్ బ్రేక్ఫాస్ట్లో మీ డైలీ ఇంటేక్లో హాఫ్ ఆఫ్ ద ప్రోటీన్, అట్లీస్ట్ 60 కేజీస్ వెయిట్ ఉన్న మనిషికి 60 గ్రామ్స్ కావాలంటే అట్లీస్ట్ 25 గ్రామ్స్. కానీ మనం మెజర్ చేయమనుకోండి, అవన్నీ మెజర్ చేసి తినాలంటే చాలా కష్టం. కానీ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే డే అంతటి ఆకలిని అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ప్రోటీన్ అనేది బాడీలో డైజెస్ట్ అవ్వడానికి మిగిలిన కార్బోహైడ్రేట్స్ కన్నా కూడా ప్రోటీన్ టేక్స్ మోర్ టైం, కొంచెం ఎక్కువసేపు తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. అదే కార్బోహైడ్రేట్స్ అనుకోండి, అది కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనుకోండి, తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా ఆకలేస్తుంది. సో ప్రోటీన్ స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసే పనిలో బిజీగా ఉంటుంది. ఉన్నప్పుడు మనకి తొందరగా ఆకలి వేస్తుంది అన్న ఫీలింగ్ అనేది రాదు.
అందుకనే బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే అది మన హంగర్ లెవెల్స్ని, ఆకలిని కొంచెం కంట్రోల్లో ఉంచుతుంది అనేది కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ అండ్ ప్రాక్టికల్లీ కూడా ప్రూవెన్. సో అది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటికి 3 చెప్పాను. ఏం చెప్పాను? మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటి. 2 వాటర్ ఇంటేక్, హైడ్రేటింగ్గా ఉంటాం అనేది. ప్రోటీన్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్లీప్, నిద్ర. అట్లీస్ట్ 8 hours కంపల్సరీ నిద్రపోవాలి. నిద్ర కూడా మన ఆకలిని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చాలామంది ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, నేను అదే చేస్తాను, నాలాంటి వాళ్ళు నేను ఈ వెబ్ సిరీస్లు చూడటం అలవాటు అయ్యి ఏదో ఒకటి దాంట్లో కోసం అని చెప్పి టీవీ చూస్తా. కానీ నేను చూస్తాను కానీ నేనేం తిననబ్బా. టు బీ ఫ్రాంక్, నేను చూస్తాను కానీ తినాలని నాకు ఏమైనా అనిపించినా ఒక చల్లటి నీళ్ళ బాటిల్ నా టీవీ దగ్గర కూర్చున్నప్పుడు సోఫా ముందు పెట్టుకుంటాను. అప్పుడు ఒక సిప్పు అలా వాటర్ తాగుతాను. కానీ తొందరగా నేనైతే ఏమీ తిన్నాను, 100% తిన్నాను. కానీ చాలామంది చేసేది ఏంటంటే, నైట్ వర్క్ చేసేవాళ్ళు, నెక్స్ట్ నైట్ టైం లేట్గా పడుకునేవాళ్ళు. నేను ఈ పద్ధతి మార్చుకోవాలి, నేను చాలా తొందరగా పడుకోవాలి. ఎందుకంటే మరీ లేట్ అవనివ్వట్లేదులే కానీ కొంచెం టీవీ చూస్తున్నాను ఈ మధ్య నైట్ టైం. అది చాలా వెరీ బ్యాడ్ అనమాట. అది మార్చుకోవాలి, నేనే చెప్తున్నా మీకు. సో అది ఎవరైనా చేసిన టీవీ ముందు కూర్చొని ఆ ఫుడ్ క్రేవింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా అంటే టీవీ చూస్తా ఏదన్నా తినాలి అనే ఫీలింగ్ వచ్చేసి ఆ టైంలో జంక్కి మైండ్ బాగా లాగుతుంది. ఆ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్, సాల్ట్ క్రేవింగ్స్ బాగా ఉంటాయి. సో దాన్ని ఎంజాయ్ చేయడం కోసం, ఎందుకు ఆ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడ వస్తుందో తెలుసా? మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ని మన నర్వస్ సిస్టమ్ రిలీజ్ చేస్తుందంట. ఆ డోపమైన్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. మూడ్స్, అటెన్షన్, బాడీ కోఆర్డినేషన్, ఈ ఫంక్షన్స్ చాలా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అది ప్లెజర్ హార్మోన్ అంట. మన బాడీకి ఒక మంచి ప్లెజర్ ఇస్తుంది. ఏదైనా ఒక పని చేయంగానే అబ్బా హ్యాపీ ఫీల్ అవుతామే, ఆ హ్యాపీని కలగజేసే హార్మోన్స్లో డోపమైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. సో ఎప్పుడైతే మనం షుగర్, సాల్ట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటామో ఈ ఫుడ్స్ బాడీలో ఆ డోపమైన్ లెవెల్స్ని స్పైక్ చేస్తాయి, అంటే ఇంక్రీజ్ చేస్తాయి అంట. సో ఎప్పుడైతే ఆ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో మనం ఆ ప్లెజర్ ఫీల్ అవుతాం. సో వన్స్ ప్లెజర్ వచ్చిందంటే ఏం చేస్తాం? మళ్ళీ అదే కావాలనిపిస్తుంది కదా, ఆ హ్యాపీనెస్ కావాలనిపిస్తుంది కదా. ఆటోమేటిక్గా మళ్ళీ ఆ ఫుడ్కి చూడండి ఎంత కోఆర్డినేషన్. మనం తినే ఫుడ్ ఏంటి, ఆ హార్మోన్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం ఏంటి, ఆ హార్మోన్ మనకి ప్లెజర్ ఇవ్వడం ఏంటి, దానివల్ల మనం అదే పనిని రిపీటెడ్గా చేయడం ఏంటి. సో ఇవన్నీ కలిసి వర్క్ చేస్తున్నాయి. సో ఆ ఇదిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మళ్ళీ మనం సేమ్ థింగ్ రిపీటెడ్గా చేస్తాం. అది దీని అన్నిటికీ మెయిన్ కారణం టైంకి నిద్రపోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం. అదొకటి. ఇది ఆ నైట్ టైమే ఆ హార్మోన్ పనిచేస్తుంది అంటే కాదబ్బా, డే అంతా కూడా పనిచేస్తుంది. బట్ ఇది నేను ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నైట్ టైం ఫుడ్ టీవీ చూడటమో అది ఇంకోటో వర్క్ చేసేవాళ్ళు ఆ టైంలో ఎక్కువ తింటూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. నాకు తెలుసు ఒక ఫ్రెండ్ ఉంది, నైట్ టైం నేను ఫుడ్ కంటే తను ఏం చేసిందంటే, తను కొంచెం వెయిట్ గెయిన్ అయింది. చెప్పింది ఈ మధ్య బాగా లాస్ అయింది. ఎలా వెయిట్ లాస్ అయ్యావు, ఏం చేసావు నువ్వు అని అడిగితే తను మాకు చెప్పింది ఏంటంటే, తను నైట్ వర్క్ చేస్తుంది ఒక ఫారెన్ కంపెనీకి. తను చెప్పింది ఒకటే, నేను ఇంతకుముందు నైట్ టైం 10 o'clock తర్వాత, తను 3 o'clock వరకు వర్క్ చేస్తుంది. 10 o'clock తర్వాత ఏదో ఒక ప్యాక్డ్ ఫుడ్ తినేదాన్ని. ఇప్పుడు 10 తర్వాత కంప్లీట్గా అవి తినడం మానేశాను. ఏమైనా ఆకలి వేస్తే ఒక ఆరెంజో, ఒక హాఫ్ యాపిల్ అట్లా హెల్దీగా తిన్నాను. అంతకు మించి నేను చేసింది ఏం లేదు అని చెప్పింది. దానికే తను 5-6 kgs తగ్గిందంట వెయిట్. ఎంత ఎగ్జాంపుల్ చూడండి ఆ నైట్ టైం ఈటింగ్ అనేది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ రాసుకున్నాను నేను. టూ హంగ్రీ అంటే ఆకలి వేస్తున్నప్పుడు తినాలబ్బా. అది ఫాల్స్ హంగరా, రియల్ హంగరా అనేది తెలుసుకోవాలి. దానికి ఎలా అంటే, ఒక మంచిగా పెద్ద గ్లాస్ నీళ్ళు తాగితే నిజంగా మనకు ఆకలి ఏమనిపించకపోతుంటే ఓకే వదిలేయచ్చు. అలా కాకుండా ఏదో పనిలో పడి, ముఖ్యంగా ఆడవాళ్ళు చేసేది, వంట చేస్తాను, ఇంకో పని చేస్తాను, ఆకలిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. బాగా ఆకలి అయిందాక తిందాంలే, కూర్చుంటే 10 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతుంది, తర్వాత తిందాం అని చెప్పి దాన్ని అలా పెంచుకుంటూ వచ్చి ఒకేసారి ఫుడ్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు వస్తాయి చూడండి ఆ పిచ్చి ఆకలితో క్రేవింగ్స్. రోటి పచ్చడిగా తిందాం, రోటి పచ్చళ్ళు మంచిది అనుకుంటా, సారీ అది కాదు, ఏదైనా ఒక నిల్వ పచ్చళ్ళు తిందాం. నిల్వ పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ నోటికి, ఆ ఆకలి ఫీలింగ్కి ఎర్రగా మామిడికాయ పచ్చడి కలుపుకొని అన్నం తినొచ్చు. కానీ ఆ ఓవర్ హంగర్ ఏం చేస్తుందంటే ఓవర్ ఈటింగ్కి దారితీస్తుంది. అర్థమైందా? ఆకలి వేసినప్పుడు నార్మల్గా తింటే మనకి ఎంత కావాలో అంతే తింటాం. సో ఎక్కువ ఆకలి అయిందాక పనుల్లో పడి వెయిట్ చేసి ఆ ఓవర్ ఈటింగ్కి అది తీసుకెళ్తుంది అనమాట.
సో ఆకలి వేసింది అనుకున్నప్పుడు తినాలి. నేనైతే నా పొట్ట కెపాసిటీ ఇంత అనుకోండి, ఇంతకు మించి కొంతమంది ఏం చేస్తారంటే బాగుంది కదా అని చెప్పి ఇంత తిని మళ్ళీ ఎంత తింటారు. కానీ నాకేంటో తెలియదు అబ్బా, ఇంత తిన్నాక ఒక్క మెతుకు తిన్నా కూడా నాకు ఎక్కువ అవుతుంది. ఇంకా నాకేంటో గొంతులోనే ఉండే వామిట్ ఫీలింగ్ లాగా నేను తినలేను. నాకు నా బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది నీ పొట్టకు చాలు అనగానే 100% ఆపేస్తాను. ఇంకా నేను తిన్నాను నేనే సఫర్ అవుతా, పొట్ట ఉబ్బరంగా ఎక్కువైపోయినట్టు, ఫుడ్ అంతా ఇక్కడే ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఓవర్ హంగర్కి వెళ్ళొద్దు. అది దట్ థింగ్ లీడ్స్ టు ఓవర్ ఈటింగ్. అండ్ ఫైనల్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, స్ట్రెస్ఫుల్ ఈటింగ్. స్ట్రెస్, హ్యాపీ వచ్చినా పిచ్చిగా తింటాం, సాడ్ వచ్చినా పిచ్చిగా తినేస్తాం, స్ట్రెస్ వచ్చినా పిచ్చిగా తినేస్తాం, డిప్రెషన్ వచ్చినా పిచ్చిగా తినేస్తాం. ఏది వచ్చినా దట్ లీడ్స్ టు ఓవర్ ఈటింగ్. అవునా? ముఖ్యంగా స్ట్రెస్. ఏదైనా అనిపించగానే సాడ్గానో ఏదైనా అనిపిస్తే మైండ్ని వెళ్ళి, మగవాళ్ళు అనుకోండి ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు అలా అనిపించగానే అది తీసుకుంటే మనం సెట్ అయిపోతాం అనుకుంటా. జనరల్గా లేడీస్ ఎక్కువ ఏం ఆలోచిస్తారో తెలుసా? అలవాటు ఉన్నవాళ్ళు అన్న, అలవాటు లేని వాళ్ళు కాదు. అదే లేడీస్ అనుకోండి, ఏదన్నా అనిపించగానే మనసు ఫుడ్ మీదకి దారితీస్తుంది. లేడీస్ కానే కాదు, జెంట్స్కి కూడా చాలామంది స్ట్రెస్ అనిపించగానే వాళ్ళు చేసేది ఏంటంటే హెవీ ఫుడ్ ఈటింగ్. ఆ హెవీ ఫుడ్ తింటా, టీవీ చూస్తా, టైంపాస్ చేసి ఆ స్ట్రెస్ని వాళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటారు. కానీ అలా స్ట్రెస్ వచ్చినప్పుడు చేయాల్సింది అది కాదు. ఒక వాక్కి వెళ్ళండి కాసేపు మంచి గాల్లో, మీకు ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్తో 4 సేపు కాల్ చేసి 4 కబుర్లు చెప్పండి. లేదంటే మీకు ఇష్టమైన వాటితో టైం స్పెండ్ చేయండి. పెట్స్ ఉంటే మీకు డ్రాయింగ్ ఇష్టమైతే డ్రాయింగ్ చేయండి, కాసేపు టీవీ చూడండి, కాసేపు మెడిటేషన్ చేయండి. ఏదో ఒకటి ఇలా చేసి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఫుడ్ కాదు. చాలామంది చేసే పని ఇది, స్ట్రెస్ఫుల్ ఈటింగ్. స్ట్రెస్ వల్ల తీసుకునే ఫుడ్. ఆ స్ట్రెస్లో ఏం తినాలనిపిస్తుంది అంటే ఈ షుగర్ ఐటమ్ ఇవే తినాలనిపిస్తుంది. ఎందుకు? మన డోపమైన్ ఒకటి ఉంది కదా అక్కడ, ఇదేం చేస్తుంది, అవి తినంగానే స్పైక్ అవుతుంది, ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది. ఆ ప్లెజర్ ఫీలింగ్లో ఈ స్ట్రెస్ పోతుంది. సో మనకి ఏమనుకుంటుంది, బ్రెయిన్ ఏమని చెప్తుంది సిగ్నల్, ఓకే నీకు స్ట్రెస్ వచ్చిందా, అవి తిను, అవి తిన్నావా నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావా ఈ స్ట్రెస్ పోతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట అది. సో స్ట్రెస్ఫుల్ ఈటింగ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మన ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో మీలో ఎవరైనా సరే ఇవన్నిటిని మించి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒక్కటే అబ్బా, కంట్రోలింగ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే వేరే కాదు, ఫుడ్కి సంబంధించిన ఎమోషన్స్. ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అనేది మనకు తెలుసు. చక్కగా హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి. అలా అని చెప్పి హెల్దీగా ఉన్నంత మాత్రాన మనం 150 ఏళ్ళేం బతకం. కానీ అలా అని చెప్పి తెలిసి చూస్తా అన్హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని చేతులారా ఇది పాడు చేసుకోం కదా. సో హెల్దీగా తినండి. మైండ్ని కంట్రోల్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్లో ఉంటుంది. మైండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవన్నీ అయితే నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యేవే, ఇవే మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ ఇవాళ చూసారా నేను వీడియో కోసం చీర కట్టుకున్నా. అబ్బా ఈ మధ్య మొన్న ఏదో కార్యక్రమం ఉండి కట్టుకున్నా, కాసేపు సరే అని చెప్పి మళ్ళీ ఇలా వాడాను అనమాట. ఈ చీర ఆబ్వియస్లీ గ్రీన్ కలర్. ఇది వచ్చేసి ఎప్పుడో ఎగ్జిబిషన్లో కొనుక్కున్నదే. ఆబ్వియస్లీ గ్రీన్ కలర్ అండ్ మంచి శాప్ గ్రీన్ టైపు, చాలా హాయిగా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ మధ్య ఎప్పుడైనా చీరలో కట్టుకున్నప్పుడు ఇదైతే అబ్బా తక్కువే అబ్బా, 1600 1800 పడింది ఈ చీర అంటే. ఇదైతే ఎగ్జిబిషన్లో కొనుక్కున్నది అదనమాట ఈ చీర డీటెయిల్స్ అయితే. సరే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.